వైరల్ ఫీవర్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. వైరల్ డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా జ్వరాలతో హైదరాబాద్ నగరం నుంచి ఏజెన్సీ పల్లెల దాకా ప్రజలు వణికిపోతున్నారన్నారు. ఖమ్మం జిల్లాలో హైదరాబాద్ తర్వాత ఎక్కువ కేసులు ఉన్నాయన్న ఆయన ఖమ్మంలో 287 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జీవనభృతి ఏదైతుందో బీడీ కార్మికులు కానీ అసంఘటిత రంగ కార్మికులు కానీ వాళ్ళందరికీ 4,000 రూపాయల పెన్షన్ ఏదిస్తున్నారు, అది కూడా అమలు చేయడం, వీటన్నిటిలో తాత్సారం జరుగుతూ ఉన్నది. కేవలం ఒక కమిటీ వేయడం, కాలయాపన చేయడం, అదేవిధంగా ఇదివాదిగా చెప్పడం, కాలం వెళ్ళబుచ్చడం, టైం వెడ తీసుకోవడం అనేటువంటిది కొనసాగిస్తూ ఉన్నది. అందుకనే మేము 6 నెలల దాకా టైం ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలా అనే డిమాండ్ తోటి మొన్న 1వ తారీఖు నాడు మండల కేంద్ర తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించాం. అదేవిధంగా 8వ తారీఖు నాడు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించాం. అది మీకు తెలుసు. అదేవిధంగా దానిలో భాగంగానే కొనసాగింపుగానే ఈ నెల 22వ తేదీ నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ ప్రదర్శన నిర్వహించి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయడానికి చిత్తశుద్ధితోటి కృషి చేస్తుందా లేదా అనేటువంటి ప్రజలకు తెలియజేయాలా. వాళ్ళకి చిత్తశుద్ధి ఏమైనా ఉందని నిరూపించుకోవాలంటే ఈ హామీల అమలుకి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు. అన్ని 22వ తారీఖు జరిగేటువంటి చలో హైదరాబాద్ కార్యక్రమంలో ఈ లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే మరొకటి ఇలా స్టూడెంట్ ను చితకబాది